తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 130 జయంతి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని ధోబిఘాట్లో ఉన్న ఆమె విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సిపిఎం నాయకులు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, పట్టణ కార్యదర్శి కోతాడి ఎల్లయ్య మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబు, జమీందారులు, దొరలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించిందని తెలిపారు. ఆమె తన వృత్తిని చేసుకుంటూనే 40 ఎకరాల కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసిందని, విష్ణు రామరెడ్డి అనే దొర ఆమెపై అహంకారంతో వ్యవహరించినప్పుడు ఆంధ్ర మహాసభ సభ్యులతో కలిసి దొరలకు, దేశ్ముఖులకు వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. బాంఛన్ దొర, కాల్మోక్తా అనే దొరల అహంకారాన్ని, వెట్టి చాకరీని అంతం చేయడానికి భూమి కోసం, భక్తి కోసం ఆ పోరాటం జరిగిందని అన్నారు. నేటి పాలకులు ఆ పోరాటాన్ని వక్రీకరించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని సిపిఎం నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయకుండా పోరాటం చేస్తున్న ఉద్యమకారులను అణిచివేయాలని చూస్తోందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల ఐక్యత, బలహీన వర్గాల ఐక్యత, 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 బడుగు బలహీన వర్గాల ఐక్యత, బలహీన వర్గాల ఐక్యత,